ఆవుకి కంఠం కింద కొంచెం దురదగా ఉంటుందిట. దాని తోక వీపు వరకు అందుతుంది, ముఖం వెనక్కి తిరిగి విసిరితే ఈ పైన మూపురం వరకు అందుతుంది. కానీ దానికి కింద దురద పెడితే దానికి ఆ దురద గోక్కోవడం దానికి రాదు, తెలియదు. దానికి ఎలా గోక్కోవాలో తెలియదు. అందుకే ఆవు దగ్గరికి వెళ్ళి గంగడోలు అంటారు. ఆ మెడ కింద భాగం వేలాడుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా నిమిరి వాసన చూసుకోండి, ఎంత సువాసన వస్తుందో, అది ఇప్పుడు స్నానం చేసిందా అనిపిస్తుంది. మీరు ఇలా అంటే ఆ గంగడోలు కింద అది వెంటనే కళ్ళిలా అరమోడ్చి ఇలా బాగా చాపుతుంది. చాపి చక్కగా ఇలా రాయించుకుంటుంది. ఆ గంగడోలు రాస్తేనే అంత తృప్తి చెందితే గరుకు స్తంభాన్ని గోశాలలో వేశారనుకోండి, తల్లిదండ్రుల పేరు చెప్పి, అందున ఇవాళ మహాలయ అమావాస్య, పితృదేవతలు సంతోషించే రోజు. కేవలం ఇది విన్నంత మాత్రం చేత సంతోషిస్తారు పితృదేవతలు. ఆ గరుకు స్తంభం వేస్తే గరుకు స్తంభాల దగ్గరికి వెళ్ళి ఆవులు